హలో అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైమ్ అండ్ మిరాకిల్స్. ఇవాళ వచ్చేసి వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా ఈ ఒక్క రైస్ ఉంటే చాలన్నమాట. అల్టిమేట్ టేస్ట్ అని చెప్పచ్చు మనము. ఏంటంటే అదే అండి బగారా. ఇవాళ వచ్చేసి బగారా రైస్ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. దీనికి బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఇవాళ సోనా మసూరి రైస్తో మీకు చూపించబోతున్నాను. ఒక బౌల్ తీసుకొని 3 గ్లాసుల రైస్ వేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఒకటికి 2 చొప్పున ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసేసుకొని 6 గ్లాసులు పోసేసుకున్నాను నేను. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ పోసేసుకొని ఒక అర్ధగంట సేపు పక్కన నానబెట్టుకోవాలన్నమాట. మనకు కొంచెం నానితే మంచిగా తొందరగా ఉడుకుతుంది. అండ్ మనం వచ్చేసి నెక్స్ట్ కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ తీసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ వేసేసుకొని మొత్తం హోల్ గరం మసాలా మన దగ్గర ఏదేదైతే ఉంటుందో అదంతా వేసేసుకొని సన్నగా పొడవుగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని మంచిగా కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా అండ్ 1/2 స్పూన్ ధనియాల పొడి, చాలు, ఎక్కువ వద్దనమాట. ఆ 2 వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకు ఈ మసాలాలు వద్దనుకుంటే కూడా ఇవి అవాయిడ్ చేయొచ్చు, కానీ కొంచెం వేసుకుంటున్నాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదండి బియ్యము, అవన్నీ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనకు తగినంత వేసేసుకొని టేస్ట్ చూసుకొని అందులోకి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మంచిగా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టేసుకోవాలన్నమాట. కరెక్ట్ 3 విజిల్స్ వస్తే చాలు అనమాట. మనకి ఎక్కువ కూడా అవసరం లేదు. 3 అంటే 3 చాలు. ఎక్కువ అయితే మనకు కొంచెం మెత్తబడే అవకాశం ఉంది కాబట్టి 3 విజిల్స్కి మంచిగా కుక్ అవుతుంది. మంచిగా ఆవిరిపోయిన తర్వాత వేడిగా ప్లేట్లోకి ఇవాళ ఈ బగారా కాంబినేషన్ వచ్చేసి నేను ఆలు కుర్మా చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్ట్ అనమాట. పర్ఫెక్ట్ కాంబినేషన్ దీనికి. సండేస్ ఇట్లా నాన్ వెజ్ అప్పుడు చికెన్ అయినా తినచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.